నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరికొన్ని గంటల్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్. జైట్లీ కొత్త తరహా పద్దుపై కోటి ఆశలు. పన్ను పరిమితుల పెంపుపై సర్వత్రా ఉత్కంఠ. సాధారణ బడ్జెట్లోనే రైల్వే పద్దు ప్రకటించనున్న విత్తమంత్రి. మౌలిక సదుపాయాల కల్పనకే పెద్దపీట. 1,00,000 కోట్లతో భద్రతా నిధి ప్రకటించే అవకాశం. విభజన సమస్యల పరిష్కారంపై రంగంలోకి గవర్నర్. నేడు ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీతో భేటీ. హైదరాబాద్లో ఏపీ భవనాల అప్పగింతపై చర్చలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం. డయాఫ్రమ్ వాల్, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు ప్రారంభించనున్న చంద్రబాబు. తెలంగాణ పురపాలికల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలు. ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు కేటీఆర్ ఆదేశాలు. ట్రంప్ వలసల నిరోధక ఉత్తర్వులపై అమెరికా టెక్ దిగ్గజాల పోరుబాట. న్యాయస్థానంలో కలిసి సవాల్ చేసేందుకు 20కి పైగా సంస్థల ప్రయత్నాలు. టీ20 సిరీస్లో అమీతుమీకి సిద్ధమైన భారత్, ఇంగ్లాండ్. బెంగళూరు వేదికగా నేడు నిర్ణయాత్మకమైన మ్యాచ్. పెద్ద నోట్ల రద్దు, డొనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక విధానాలు వంటి సవాళ్లకు సార్వత్రిక బడ్జెట్ ద్వారా జవాబిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరుసగా 4గోసారి రూపొందించిన జమా ఖర్చుల పద్దు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. మౌలిక వసతులు, సంక్షేమానికి పెద్దపీట వేయడం సహా ఆదాయ పన్ను పరిమితి పెంపు వంటి శుభవార్తల్ని బడ్జెట్ ద్వారా అందించే అవకాశం ఉంది. సార్వత్రిక బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేసి ప్రణాళికేతర వ్యయాలన్న వ్యత్యాసం లేకుండా తీసుకొస్తోన్న జైట్లీ పద్దు గత బడ్జెట్లకు పూర్తి భిన్నంగా ఉండనుంది. దశాబ్దాల పద్ధతికి భిన్నంగా రైల్వే బడ్జెట్ను కలిపి నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన సార్వత్రిక బడ్జెట్ మరికొన్ని గంటల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ప్రణాళికేతర పద్దుల స్థానంలో సాధారణ, సామాజిక, ఆర్థిక, ఇతర రంగాలన్న 4 విభాగాల్లో సంయుక్త నిధుల కేటాయింపుల వివరాలతో పెద్ద నోట్ల రద్దు వంటి విప్లవాత్మక చర్య తరువాత తీసుకొస్తున్న తొలి బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితే కీలకాంశమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 2.5 లక్షలుగా ఉన్న ఐటీ పరిమితిని 3 లక్షల వరకు పెంచుతారని సమాచారం. ఇదే సమయంలో మరింత మందిని పన్ను పరిధిలోకి తెచ్చేలా పటిష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. ఐటీ పరిమితి పెంపు కుదరకపోతే ఆదాయ పన్ను లెక్కింపులో గృహ రుణాలపై ప్రస్తుతం 2 లక్షల రూపాయలుగా ఉన్న వడ్డీ మినహాయింపును 2.5 లక్షలకు పెంచవచ్చని తెలుస్తోంది. వైద్య సేవల వ్యయంపై ఇస్తున్న రాయితీల్ని పెంచే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడ్డ పరిస్థితులతో కార్పొరేట్ పన్ను తగ్గించడం కష్టంగా కనిపిస్తున్నప్పటికీ జైట్లీ పద్దు కోసం పరిశ్రమ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. వస్తు సేవల పన్ను విధానం అమలుకు రంగం సిద్ధమవుతున్న వేళ అందుకు తగిన పరిస్థితులు సృష్టించేలా ప్రస్తుతం 15% ఉన్న సేవా పన్నును 16 నుంచి 18% వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇక జైట్లీ పద్దులో సంక్షేమ రంగానికి పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోంది. పేదరిక నిర్మూలన ప్రయత్నాలకు కొనసాగింపుగా సుదీర్ఘకాలంగా చర్చనీయాంశమైన సర్వజనీన కనీస ఆదాయ పథకం అమలు దిశగా ముందడుగు వేయొచ్చని సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా రైతులు, మహిళలు, గ్రామీణులకు కొన్ని ప్రోత్సాహకాలతో పాటు విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వొచ్చని తెలుస్తోంది. పెట్టుబడుల రాక నెమ్మదిస్తున్న వేళ మౌలిక వసతుల వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు జైట్లీ ప్రయత్నించే అవకాశముంది. ఇక 92 ఏళ్ల నాటి సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ సార్వత్రిక బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ వివరాలు ప్రకటించనున్న అరుణ్ జైట్లీ భద్రత, మౌలిక వసతుల కల్పనకే అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. వరుస ప్రమాదాల నివారణకు రానున్న 5 ఏళ్ల కోసం 1,00,000 కోట్ల రూపాయలతో భద్రతా నిధి ఏర్పాటు చేస్తూ 2017-18 ఆర్థిక సంవత్సరం కోసం 20,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశముంది. రైల్వే అభివృద్ధి ప్రాధికార సంస్థ, హైస్పీడ్ రైలు ప్రాధికార సంస్థ ఏర్పాటుపైన జైట్లీ ప్రకటన చేస్తారని తెలిసింది. ఢిల్లీ హౌడా, ఢిల్లీ ముంబై మార్గాల్లో ప్రస్తుతం గంటకు 160 కిలోమీటర్లుగా ఉన్న భారతీయ రైలు గరిష్ట సగటు వేగాన్ని 200కు పెంచే ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతారని తెలుస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం సమయంలో గుండెపోటుతో కుప్పకూలిన ఐయుఎంఎల్ ఎంపీ అహ్మద్ కన్నుమూశారు. ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన గుండె కొట్టుకోవడం లేదని, ఛాతీపై గట్టిగా నొక్కి గుండెను తిరిగి పనిచేసేలా చేయించామన్న వైద్యులు ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు.
రాత్రి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు ఆసుపత్రికి వెళ్లి అహ్మద్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన కొన్ని గంటలకే చనిపోయారు. కేరళకు చెందిన అహ్మద్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కేరళలోని మలప్పురం నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన మన్మోహన్ ప్రభుత్వంలో విదేశాంగ, రైల్వే శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజ్భవన్లో నేడు కీలక సమావేశం జరగనుంది. సచివాలయ భవనాల అప్పగింత, 10వ షెడ్యూల్లోని సంస్థల విభజన సహా అపరిష్కృత అంశాలపై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, తెలంగాణ నుంచి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు వివేక్, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ కార్యకలాపాలు అమరావతి నుంచే సాగుతున్నందున హైదరాబాద్లోని సచివాలయంతో పాటు శాసనసభ, మండలి భవనాలు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతుండగా విభజన సమస్యలన్నీ ఒకేసారి పరిష్కరించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమావేశంలో ఎలాంటి పురోగతి లభిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్రమే జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఠక్కర్ హోంశాఖకు లేఖ రాశారు. ఈ విషయంపై 15 రోజుల్లో తమతో చర్చిస్తామని జనవరి 12న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తెలిపిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని లేఖలో వివరించారు. ఈ పరిస్థితుల్లో మీరే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోంశాఖను ఠక్కర్ లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టానికి నేడు ముందడుగు పడనుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ, మళ్లింపునకు అవసరమయ్యే డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10:45 ప్రారంభిస్తారు. గోదావరి నదీ గర్భంలో తూర్పు గోదావరి జిల్లాలోని కొండల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించే స్పిల్వే రెగ్యులేటర్ను కలుపుతూ సుమారు 1750 మీటర్ల పొడవులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డయాఫ్రమ్ వాల్ నిర్మించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నదీ తలం వరకు నిర్మించి దానికి అనుసంధానంగా ఎర్త్-కమ్ రాక్ ఫిల్ డ్యాంను నిర్మిస్తారు. 1.5 మీటర్ వెడల్పుతో 100 మీటర్ల లోతు వరకు చేపట్టే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్లో 1,20,000 క్యూబిక్ మీటర్ల ప్లాస్టిక్ కాంక్రీట్ను వినియోగిస్తారు. దీనికి జర్మనీకి చెందిన బావర్ కంపెనీ ఆధునిక యంత్రాలు సమకూర్చుకుంది. కన్స్ట్రక్షన్ ముఖ్యమైన సాంకేతిక అంశం ఏంటంటే నదీ గర్భము 100 నుంచి 110 మీటర్స్ డీప్ లోనే మనకి రాక్ శాంపుల్స్ తగులుతాయండి. అంటే మనం వేసే డయాఫ్రమ్ వాళ్ళు కనీసం 100 నుంచి 110 మీటర్ల వరకు పోవాలి. డీప్ పోర్షన్ ట్యాకిల్ చేసే ముందు మనకి నదికి అడ్డంగా డయాఫ్రమ్ వాళ్ళు కట్టి నది యొక్క వాటర్ని స్పిల్వేలోకి మనం డైవర్ట్ చేయాలి. అంటే ఆ లోపలనే స్పిల్ ఛానల్ అయిపోవాలన్నమాట. ప్రస్తుతం మేము టార్గెట్ చేసింది ఏంటంటే స్పిల్ ఛానల్ డయాఫ్రమ్ వాళ్ళు డీప్ పోర్షన్ కాకుండా షాలో పోర్షన్లో కంప్లీట్ చేద్దామండి. దశాబ్దాలుగా మూత్రపిండాల సమస్య ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సహా 7 మండలాల పరిధిలో వచ్చే నెల నుంచి 100% స్వచ్ఛమైన మంచినీళ్లు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలు అక్కర్లేదన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకం అమలుపై అమరావతి సచివాలయంలో సమీక్షించిన చంద్రబాబు ఈ పథకం 2వ దశలో 1,20,000 బోర్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 30,000, వచ్చే ఏడాది 60,000 గొట్టపు బావులు తవ్వి వాటిని జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ఫ్లోరైడ్ ప్రాంతాలతో పాటు గనుల తవ్వకాలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్న ప్రాంతాల్లో సురక్షిత జలాలు సరఫరాకు కసరత్తు చేస్తున్నామన్నారు. జల కాలుష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్న బాబు తాగునీటి వనరుల్ని నాశనం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పురపాలికల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పురపాలికల్లో అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై హైదరాబాద్ మెట్రో రైలు భవన్లో సమీక్షించిన కేటీఆర్ గత బడ్జెట్లో కేటాయించిన, విడుదల చేసిన నిధులపై నివేదిక కోరారు. ఉగాది కల్లా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో ఎల్ఈడీ వీధి దీపాలు బిగించాలని నిర్దేశించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చేపట్టే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై చర్చించిన కేటీఆర్ నగరం శివార్లకు చేపట్టే ఎక్స్ప్రెస్ వేల నిర్మాణానికి వివిధ ఏజెన్సీల నుంచి నిధుల సహకారానికి సూత్రప్రాయ అంగీకారం లభించిందని అధికారులకు తెలిపారు. హైదరాబాద్లో నాలాల సర్వే వారంలో పూర్తవుతుందని కేటీఆర్కు అధికారులు వివరించగా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్పై ఇప్పటి వరకు వచ్చిన సూచనలు, అభ్యంతరాలు, మార్పులు చేర్పులపై సమగ్ర నివేదిక కోరారు. వారం 10 రోజుల్లో బస్తీలకు రోజూ తాగునీరిచ్చే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని జలమండలి అధికారులు వివరించారు. అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నిర్వహణకు శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.
వెలగపూడి సచివాలయ ప్రాంగణంలోని 6వ భవనంలో రూపుదిద్దుకుంటున్న అసెంబ్లీ నిర్మాణం పనులు 90% పూర్తయ్యాయి. శాసనసభలో 231 మంది, మండలిలో 90 మంది కూర్చునేలా కుర్చీలు అమర్చారు. అవసరమైతే అదనంగా మరో 10 మంది అప్పటికప్పుడు కూర్చునేలా సిద్ధం చేస్తున్నారు. శాసనసభాపతి, మండలి చైర్మన్ ఇద్దరూ తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చునేలా పోడియంలు సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల సమావేశ మందిరాల్లో ఇంటీరియర్స్ అత్యాధునికంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. శాసనసభలో వీఐపీ, మీడియా, అధికారులు, సందర్శకులకు వేర్వేరుగా 30 నుంచి 45 మంది చొప్పున కూర్చునేలా 4 గ్యాలరీలను ముస్తాబు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చిలోగా పూర్తిగా ఖర్చు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. బడ్జెట్ కసరత్తులో భాగంగా అమరావతి సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన యనమల ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు కల్లా పూర్తి చేస్తామని నీటిపారుదల అధికారులు తెలిపారు. మైనార్టీలకు ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నా తగిన ప్రచారం జరగలేదని అభిప్రాయపడ్డారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా తెరాస ప్రభుత్వం అద్భుతమైన దోపిడీ ప్రారంభించిందని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేవలం 2 మోటార్ల ద్వారా నీరు వదిలి పెద్ద ఘనకార్యం చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఖమ్మం జిల్లా సిరిపురంలో విమర్శించారు. 90 కోట్ల రూపాయల అంచనాలతో మొదలైన ప్రాజెక్టు 350 కోట్ల రూపాయలకు ఎలా పెరిగిందో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తరామదాసు ప్రాజెక్ట్ నుంచి పంపు చేస్తున్న 5.5 టీఎంసీల నీటి అలాట్మెంటు ఈ ప్రాజెక్టుకు ఉందా లేదా, లేకుండా ఏ రకంగా నువ్వు ప్రాజెక్టు కట్టావు, వాళ్ళకు కడితే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని దుర్వినియోగం చేసినట్టు కాదా? నువ్వు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి అందులో వేయాల్సి ఉండే కదా. లేదు, దీంట్లోంచే తీసుకోవాలనుకుంటే ఈ ప్రాజెక్టుకి 5.5 టీఎంసీల నీటిని ఎలాట్ అయినా చేసి ఉండాలి కదా. అది ఎలాట్ చేయకుండా ఖమ్మం జిల్లాని, యాతావాత ఈ రాష్ట్ర జనాన్ని మోసం చేస్తున్నట్టు కాదా? చట్టసభల్లో బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే విషయంలో బీసీ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఢిల్లీకి తీసుకెళ్తారని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించిన ఆయన బలహీన వర్గాల సమస్యలపై ఆయా వర్గాల ప్రతినిధులతో ప్రగతి భవన్లో కేసీఆర్ సమావేశమవుతారని తెలిపారు. హైదరాబాద్తో పాటు జిల్లాకో బీసీ భవన్ నిర్మించేలా కేంద్ర నిధుల కోసం ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జోగు రామన్న వెల్లడించారు. మీద డిపెండ్ ఉండి మరి ఇలా కుల వృత్తులన్నీ కూడా గతంలో చేసుకొని పోయినటువంటి వాళ్ళందరికీ కూడా లెక్కలు చేయడం జరుగుతుంది. అట్లా రజకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణ్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు ఆధునాతన పద్ధతిలో ఉన్నటువంటి మనం మోడర్న్ సిస్టమ్ తోటి దోబిఘాట్ నిర్మాణం కానీ, ఈ బ్యూటీ పార్లర్స్ విషయంలో నాయి బ్రాహ్మణులకు కూడా కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మా బీసీ సంక్షేమ శాఖ ద్వారా మీటింగ్ కూడా పెట్టడం, కుల వృత్తుల యొక్క మరి ఆల్టర్నేట్గా ఏం చేస్తే బాగుంటుంది, దానికి బడ్జెట్లో ఎంత పెడితే బాగుంటుంది కూడా చాలా సందర్భాల్లో మరి మాట్లాడుతూ ఉన్నాం. ఈ సంక్రాంతికి ఘన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర బృందం ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని దర్శకుడు క్రిష్, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, బెబో శ్రీనివాస్, పంపిణీదారుడు సుధాకర్ రెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇళ్లలో తనిఖీలు చేసిన అధికారులు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లింపులు చేయటం లేదనే అనుమానంతోనే సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు తరచూ ఇలాంటి సోదాలు చేస్తుంటామని ఐటీ వర్గాలు వెల్లడించాయి. 7 ముస్లిం దేశాల నుంచి శరణార్థుల, వలసదారుల ప్రవేశాలను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుబడుతున్న అమెరికా ఐటీ దిగ్గజాలు న్యాయపోరుకు సమాయత్తమవుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, నెట్ఫ్లిక్స్, ట్విట్టర్ వంటి సుమారు 20కి పైగా ప్రముఖ సంస్థలు సమావేశం కానున్నట్లు సమాచారం. అడోబ్ సిస్టమ్స్, డ్రాప్ బాక్స్, మొజిలా, సేల్స్ ఫోర్స్ వంటి సంస్థలను దీనికి ఆహ్వానించారు. ట్రంప్ ఉత్తర్వుతో ప్రభావితమయ్యే ఉద్యోగులకు అవసరమైన న్యాయ, ఇతర సహాయాలు అందిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మరోవైపు దుమారం రేపుతున్న వలస విధానం ఉత్తర్వుల అమలును వ్యతిరేకించిన యాక్టింగ్ అటార్నీ జనరల్ ఎయిట్స్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధుల నుంచి తప్పించారు. ట్రంప్ తీసుకొచ్చిన నూతన వలస విధానాన్ని సమర్థిస్తూ ఏ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించవద్దంటూ ఎయిట్స్ ప్రభుత్వ న్యాయవాదులకు సూచించడం ట్రంప్కు ఆగ్రహాన్ని తెప్పించింది.
జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ముంబై దాడుల సూత్రధారి జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ను గృహ నిర్బంధం చేసినట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. అవసరమైతే గృహ నిర్బంధాన్ని పొడిగిస్తామని 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పారు. ఒకవేళ నిర్బంధాన్ని పొడిగించాల్సి వస్తే 90 రోజుల వరకు ఉంటుందని పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. సయీద్ సహా మరో 4 జమాత్ ఉద్ దవా నేతలను వేర్వేరు ప్రాంతాల్లో నిర్బంధించగా అవసరమైతే వారందరినీ లాహోర్లోని ఒకే ఇంట్లో ఉంచుతామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అటు జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థతో పాటు వాటి మద్దతు సంస్థలపైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముందస్తు అంచనాల్లో మిశ్రమ ఫలితాలొస్తున్నాయి. యూపీ పీఠం కమలదళానిదేనని టైమ్స్ నౌ పీఎంఆర్ సర్వే వెల్లడించగా CNN న్యూస్ 18 సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమే అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. మొత్తం 403 స్థానాల్లో భాజపాకు 202 సీట్లు, సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమికి 147, బీఎస్పీకి 47 స్థానాలొస్తాయని టైమ్స్ నౌ పీఎంఆర్ సర్వే వెల్లడించింది. CNN న్యూస్ 18 సర్వే మాత్రం అధికారం చేపట్టేందుకు కావాల్సిన 202 స్థానాలు ఏ పార్టీకి దక్కవని, ఎస్పీ కాంగ్రెస్ కూటమి అత్యధికంగా 181 స్థానాలు గెలుచుకోనుందని, భాజపా 160 స్థానాలతో రెండో స్థానంతో సరిపెట్టుకుందని పేర్కొంది. పంజాబ్లో కాంగ్రెస్ 58 స్థానాలు గెలుచుకుని అధికారం చేపడుతుందన్న CNN న్యూస్ 18 సర్వే 37 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ, 21 స్థానాలతో భాజపా 2-3 స్థానాల్లో నిలుస్తాయని వివరించింది. ఉత్తరాఖండ్లో కమలదళం 40 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని వెల్లడించింది. అక్కడ కాంగ్రెస్కు 21 స్థానాలే లభిస్తాయని అంచనా వేసింది. పంజాబ్లోని బఠిండాలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి సమీపంలో కారులో పేలుడు సంభవించి 3 ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. రాత్రి 8:30 గంటల సమయంలో మౌర్ మండి వద్ద కాంగ్రెస్ అభ్యర్థి హర్మిందర్ జెస్సీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. కారు మంటల్లో ఆహుతైంది. ఈ ఘటనలో ఒక బాలుడు సహా 3 ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. కారులో పేలుడు వెనుక ఉగ్రవాద కోణాన్ని కొట్టి పారేయలేమని బఠిండా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘన్శ్యామ్ తోరీ చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో కారు దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదు ఉండటం, రిజిస్ట్రేషన్ నెంబరు ఓ ద్విచక్ర వాహనానిదిగా తేలడం, ఘటనా స్థలిలో కాలిపోయిన ప్రెషర్ కుక్కర్ లభ్యమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నోట్ల రద్దు తర్వాత కమిషన్లపై పాత నోట్లకు 2000 నోట్లు ఇస్తూ ఐటీ దాడుల్లో పట్టుబడిన కర్ణాటక రహదారుల అభివృద్ధి విభాగం మాజీ అధికారి జయచంద్రకు చెందిన 25 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీటిలో 13 నివాస సముదాయాలు, 3 వ్యవసాయ భూములు, 1 వ్యవసాయ క్షేత్రం ఉన్నాయి. ఇవన్నీ జయచంద్ర భార్య, బావమరిది, అత్త పేరిట ఉన్నట్లు అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద గత డిసెంబర్లో అరెస్టైన జయచంద్ర ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత కొందరు వ్యక్తులతో కలిసి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని 20-30% కమిషన్లపై పాత నోట్లు మార్చినట్లు జయచంద్రపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు బ్యాంకు ఉద్యోగులపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. విజయవాడలో ఘంటసాల సంగీత ప్రభుత్వ కళాశాలలో అమరావతి నాట్యోత్సవ్ 2017 విశేషంగా ఆకట్టుకుంది. స్వర్గీయ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు శ్రద్ధాంజలిగా నృత్యమాల ప్రదర్శించారు. కూచిపూడి, మణిపూరి, కథక్ నృత్య ప్రదర్శనలు ఆహుతులను రంజింపజేశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. కళాకారులకు బహుమతులు అందజేసి సత్కరించారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో చెరేటు గెలిచిన భారత్, ఇంగ్లాండ్ నిర్ణయాత్మక పోరుకు సిద్ధమయ్యాయి. బెంగళూరు వేదికగా జరిగే ఆఖరి టీ20లో అమీతుమీ తేల్చుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. టెస్టు, వన్డే సిరీస్లు గెలిచి ఊపు మీదున్న టీమిండియా ఎలాగైనా టీ20 సిరీస్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి టీ20లో ఓటమి పాలైన కోహ్లీసేన బుమ్రా అద్భుత బౌలింగ్తో రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసింది. కేఎల్ రాహుల్ గత మ్యాచ్తో ఫామ్లోకి రావడం భారత్కు సానుకూల అంశంగా కనిపిస్తుండగా రెండు టీ20లో విఫలమైన కోహ్లీ, యువరాజ్, రైనా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లో బుమ్రా అద్భుత ఫామ్ లభించే అంశం. అటు టెస్టు, వన్డే సిరీస్లు కోల్పోవడంతో పాటు రెండో టీ20లో గెలుపు ముంగిట బోల్తాపడిన ఇంగ్లాండ్ ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉంది. కెప్టెన్ మోర్గాన్, స్పిన్నర్ మొయిన్ అలీ చివరి ఓవర్లో జోర్డాన్ రాణిస్తుండటం ఇంగ్లాండ్కు సానుకూలంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు ఫిబ్రవరి 9 నుంచి హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో బంగ్లాదేశ్తో జరిగే ఏకైక టెస్టుకు భారత జట్టు ఖరారైంది. ఢిల్లీలో సమావేశమైన ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని త్రిసభ్య ఎంపిక కమిటీ బంగ్లాతో టెస్టుకు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. 2011 ఇంగ్లాండ్ పర్యటనలో ఘోర వైఫల్యం తర్వాత వేటుపడిన తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. మురళీ విజయ్, కేఎల్ రాహుళ్లతో పాటు మూడో ఓపెనర్గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు మధ్యలో గాయంతో జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా మళ్లీ జట్టులోకి రాగా పార్థివ్ పటేల్పై వేటు పడింది. గాయాలతో సిరీస్కు అర్ధాంతరంగా దూరమైన కేఎల్ రాహుల్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కూడా పునరాగమనం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. మరికొన్ని గంటల్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్. జైట్లీ కొత్త తరహా పద్దుపై కోటి ఆశలు. పన్ను పరిమితుల పెంపుపై సర్వత్రా ఉత్కంఠ. సాధారణ బడ్జెట్లోనే రైల్వే పద్దు ప్రకటించనున్న విత్తమంత్రి. మౌలిక సదుపాయాల కల్పనకే పెద్దపీట. 1,00,000 కోట్లతో భద్రతా నిధి ప్రకటించే అవకాశం. విభజన సమస్యల పరిష్కారంపై రంగంలోకి గవర్నర్. నేడు ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీతో భేటీ. హైదరాబాద్లో ఏపీ భవనాల అప్పగింతపై చర్చలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం. డయాఫ్రమ్ వాల్, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు ప్రారంభించనున్న చంద్రబాబు. తెలంగాణ పురపాలికల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలు. ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు కేటీఆర్ ఆదేశాలు. ట్రంప్ వలసల నిరోధక ఉత్తర్వులపై అమెరికా టెక్ దిగ్గజాల పోరుబాట. న్యాయస్థానంలో కలిసి సవాల్ చేసేందుకు 20కి పైగా సంస్థల ప్రయత్నాలు. టీ20 సిరీస్లో అమీతుమీకి సిద్ధమైన భారత్, ఇంగ్లాండ్. బెంగళూరు వేదికగా నేడు నిర్ణయాత్మక మ్యాచ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.